ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట 1 సమూయేలు గ్రంథము 26-25 వచనములు. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ సమూయేలు గ్రంథంలో ఈ మాట పలుకుచున్నది సౌలు దావీదుతో పలుకుతాడు. ఎందుకు సౌలు దావీదుతో పలుకుతాడు అంటే, మరి చూడండి, సౌలు దావీదు పైన ఎంతగానో విషచూపు పెట్టుకుంటాడు. అంతేకాదు, దావీదుని చంపడానికి అనేక మార్లు మరి ప్రయత్నిస్తాడు. మరి 3 మార్లు తన బల్యంను దావీదు పైన విసురుతాడు సౌలు. కానీ ఒకానొక దినమున సౌలు దావీదుకి చిక్కుతాడు. సౌలు ప్రాణము దావీదుకు చిక్కుతుంది. కానీ అక్కడ దావీదు సౌలుని చంపకుండా వదిలిపెడతాడు. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించిన వాడు గనక నేను చంపకూడదు అని న్యాయము, నీతి దావీదుకు గుర్తుండి మరి సౌలునికి ఏ హాని చేయకుండా మరి విడిచిపెట్టినప్పుడు సౌలు ఇక్కడ దావీదుని ఆశీర్వదిస్తాడు. ఎందుకని అంటే సౌలు చేసింది న్యాయం, మరి దావీదు చేసింది న్యాయము కాబట్టి సౌలు దావీదుని ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ పలుకుచున్న మాట ఏంటంటే, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అంటాడనమాట. చూడండి ప్రియబిడ్డలారా, ఈ రోజుల్లో మరి అనేక మంది శత్రువు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తాడు. అనేక మంది ఎప్పుడు నిందలేద్దామా, ఎప్పుడు అవమానాలు తీసుకొద్దామా అని చూస్తూ ఉంటారు. అనేక మంది ఎప్పుడెప్పుడు వీరు బ్లేమ్ అవుతారా అని సంతోషించేవారే ఎక్కువ. కానీ న్యాయంగా మరి దేవుని పరంగా ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దావీదు లాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే దావీదు కూడా అదే పని చేసి ఉన్నాడు. దావీదు సౌలు దొరికినను ఎన్నో మార్లు చంపడానికి ప్రయత్నించాడని ఎరిగినను సౌలును విడిచిపెట్టాడు. ఎందుకని అంటే జీవం కలిగిన దేవుని వైపు ఉన్నాడు కాబట్టి, అది న్యాయము కాదు కాబట్టి దావీదు ఆ పని చేసి ఉన్నాడు. చూడండి, అది దావీదు మంచితనానికి దేవుడిచ్చిన ఆశీర్వాదము. ఎన్నో ఘనమైన కార్యములు దావీదు కూడా చేసి ఉన్నాడు తర్వాత కూడా. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే, ఎప్పుడు దొరుకుతారా అని చూసేవారే ఉన్నారే. కానీ మరి వారికి సహాయం చేద్దాము, ఆపదలో ఉన్నారు, వారి కొరకు మనం విజ్ఞాపన చేద్దామనే వారు మరి చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నిజంగా దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా దేవుని పరంగానే ఉండాలి. శత్రువు దొరికినను శత్రువుని మనము మరి దీవించి ఆశీర్వించి విడిచిపెట్టాలి. కానీ శత్రువు నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు. మరి దావీదు సౌలు విషయంలో జరిగిన విషయం కూడా అదే. మరి జ్ఞానము, వివేకంతో దావీదు ఆలోచన చేశాడు సౌలు విషయంలో. మనం కూడా అంతే రీతిగా ఉండాలి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామయ్యా. అవును నా పరమ తండ్రి యేసయ్యా. అయ్యా, దావీదు సౌలు విషయంలో గొప్ప కార్యము చూపించిన దేవుడవు. సౌలు ఎంత విషచూపు పెంచుకున్నాను, దావీదు మాత్రం నా పరమ తండ్రి కేవలము నీ పరంగానే ఉండి నా పరమ తండ్రి యేసయ్యా సౌలు విషయంలో నా పరమ తండ్రి యేసయ్యా అయ్యా నా పరమ తండ్రి ఏ హాని చేయకుండా విడిచిపెట్టి ఉన్నాడు. అయ్యా, తన శత్రువు చేతికి దొరికినను అయ్యా నా పరమ తండ్రి అభిషేకించిన బిడ్డ నా పరమ తండ్రి అయ్యా దావీదు విడిచిపెట్టి ఉన్నాడయ్యా. రాజా వందనము దేవా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి. అయ్యా, మాకు నా పరమ తండ్రి ఎంతమంది మా మీద నిందిస్తున్నారు, ఎంతమంది హేళన చేస్తున్నారు, ఎంతమంది అవమానాలు చేస్తున్నారు. అయ్యా నా పరమ తండ్రి, మాకు నా పరమ తండ్రి దావీదుకి ఇచ్చిన వివేకన జ్ఞానం మాకు దయచేయండి నా పరమ తండ్రి. అయ్యా, నీ యందు నా పరమ తండ్రి మోకరిల్లే కృపనే మాకు కావాలి. నీ యందు ప్రార్థనలు క్షమించే అనుభవం మాకు కావాలి నా పరమ తండ్రి. అటు కృపటి వాక్యం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. రాజా వందనము దేవా, నీకే స్తోత్రంలో ఈ ఉపవాస ప్రార్థనని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మీరు కృప చూపించే ముందు నడిపించమని అడుగుతున్నాం. అయ్యా తండ్రి వందనము రాజా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని నా పరమతని ఆశీర్వాదాలతో నింపమని కోరుకుంటున్నాం. మీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల దేవుడి నామంలోనే ఈ ప్రార్థనంతో ఎడబెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.